హాయ్ ఫ్రెండ్స్, ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ 8 kg వాషింగ్ మిషన్ అండి. ఇది ఫుల్ సర్వీసింగ్ అనేది చేయాలండి. ఎందుకంటే ఈ మిషన్ తీసుకుని 4 years 5 years కంప్లీట్ అవుతుంది. మొత్తం అంతా రిమూవ్ చేసి పీసీబీస్ మోటార్స్ వైరింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా రిమూవ్ చేసి సర్వీసింగ్ అయితే చేద్దామండి. ఎందుకంటే 4 years 5 years కంప్లీట్ అయింది కాబట్టి లోన డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వెయిట్ రాళ్ళు అయితే ఉన్నాయో అన్నీ తీసి రబ్బరు గ్యాస్ కట్ ఇవన్నీ కూడా క్యాప్స్ అన్నీ ఓపెన్ చేసి ఆ డ్రమ్ అనేది తీసేసి బయటికి ఫుల్ సర్వీసింగ్ అనేది దీనికి చేద్దామండి. బ్లెస్సీ జాయ్ ఏసీ అండ్ రిఫ్రిజరేషన్ వాషింగ్ మిషన్కి సంబంధించిన స్పేర్స్ అండ్ సర్వీసెస్ మనం అందిస్తామండి. మా నంబర్స్ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఇటువంటి సర్వీసెస్ కావాల్సిన వారు ఈ నంబర్స్కి కాంటాక్ట్ కాగలరు. మనం ఏదైనా చేసినప్పుడు కస్టమర్ ఎదురుగానే చేస్తాము. అలాగే కంప్లీట్గా 100% వర్క్ అయితే కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే మనదే స్పేర్ షాప్ అవడం వల్ల స్పేర్స్ అన్నీ కూడా మన దగ్గరే దొరుకుతాయి. అలాగే ఏదైనా స్పేర్ పార్ట్ యూజ్ చేసినప్పుడు 1 year వరకు మనం ఫుల్ గ్యారంటీ ఇస్తామండి. కంపల్సరీ కస్టమర్ అయితే సాటిస్ఫాక్షన్ చేస్తాం మేమైతే. చూడండి, ఆ డ్రమ్ ఏదైతే ఉందో మొత్తం వాష్ చేస్తున్నాము. చేసి అన్నీ కూడా పిన్ టు పిన్ చెక్ చేసుకుని ఆయిల్ సీల్ బేరింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి గ్రీజ్ అనేది మనం కంప్లీట్గా పెట్టి ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. మా షాప్ అడ్రస్ కుత్కులూరు బస్ స్టాండ్ ప్రక్కన మెయిన్ రోడ్. ఇవే వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ ఇంటికి సర్వీసింగ్ అలా చేయడం జరుగుతుంది. అలాగే వాషింగ్ మిషన్స్ కూడా సర్వీసింగ్ అనేది చేసుకోవడం వల్ల మీకు బట్టల వాష్ అనేది క్వాలిటీ బాగుంటుంది. అలాగే మిషన్ లైఫ్ అనేది కొంచెం పెరుగుతుంది. ఇది కస్టమర్స్ అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే మిషన్లో అంత డస్ట్ ఉండటం వల్ల మీరు బట్టలు వేసి మళ్ళీ అయ్యే బట్టలు మీరు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎలర్జీస్ రావడం, కొంచెం దురదలు రావడం ఇలా జరుగుతుంది. ఇది ఎందుకంటే మేము చెప్పేది కాదు, డాక్టర్స్ కూడా సజెషన్ చేస్తున్నారు. ఇలాగ డస్ట్ ఉన్నాయి వేసుకోవడం వల్ల ఎలర్జీస్ కూడా రావడం జరుగుతుంది. ఇది మా ఇంట్లోనే మేము ఫేస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏంటి ఇలా చేస్తున్నాం, తీసుకెళ్తున్నాం, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, రావడం ఏంటి మాకు ప్రాబ్లం అయితే అర్థం అవ్వట్లేదు. ఫుడ్ అనేది మనం కంట్రోల్ చేసినా కానీ ఎలర్జీస్ అనేది కూడా తగ్గట్లేదు. ఇలా చేసి కంపల్సరీ చేసి మేము చెక్ చేసుకున్న తర్వాత మీ కస్టమర్స్కి అయితే చెప్పడం జరుగుతుంది. ఇది కస్టమర్స్ అందరూ కొంచెం అర్థం చేసుకోండి. మనం టోటల్గా మిషన్ అన్నీ కూడా ఫిట్ చేసుకున్న తర్వాత పీసీబీస్ అన్నీ కూడా ఫిట్ చేసుకున్నాక మిషన్ అయితే స్టార్ట్ చేసి చూడడం జరుగుతుంది. 100% మన దగ్గర వర్క్ అయితే కంప్లీట్ చేస్తాం. మనం చేసే వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు స్పీడ్ మోషన్లో చూపించడం జరుగుతుంది. చూడండి, టోటల్గా అవుట్పుట్ అయితే ఎలాగొచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.